శ్యాంప్రసాద్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వంలో రైతులను గాలికొదిలేసిన జగన్ నేడు రైతులకు అన్యాయం జరిగిందంటూ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన కారు కింద పడి చనిపోయిన కార్యకర్తకి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రైతులకు ఏం న్యాయం చేస్తాడు అని మంత్రి ఎద్దేవా చేశారు. రైతుల కొరకు కాకుండా రాజకీయం చేయడం కోసమే పరామర్శ పేరుతో జగన్ పర్యటన చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. మామిడి రైతుల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు ఆయన. అన్నమయ్య తిరుపతి ప్రాంతాల్లో ఎవరైతే మామిడి రైతులు ఉంటారో వాళ్ళ మీద ప్రేమను ఉలకబోస్తూ రేపు 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెనికి ఇచ్చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఆయనకు సూటిగా అడుగుతున్నాం ప్రభుత్వం ద్వారా, ఈసారి ఈ 4 జిల్లాలు ఎక్కడైతే మామిడి పంట ఎక్కువగా ఉంటుందో అలాంటి ప్రాంతంలో ప్రభుత్వం మామిడి రైతులకు చేయూతగా ఉండే విధంగా ఈరోజు పని చేస్తా ఉంది. గత సంవత్సరంలో ఏదైతే ఫ్యాక్టరీలకు ఇచ్చే మామిడి పండు బేనిషి, మన బెంగళూరు కాయని ఏదంటామో తోతాపూరి అంటారు దాన్ని, అది 2.5 మెట్రిక్ టన్నులు మాత్రమే గత సంవత్సరంలో ఉత్పత్తి అయితే ఈ సంవత్సరం గవర్నమెంట్ లెక్కల్లో 6.5 మెట్రిక్ టన్నుల బేనిషాకాయ ఇక్కడ ప్రొడ్యూస్ కావడం జరిగింది. అది రైతులకు శాపం అవుతుందని చెప్పి మేము అనుకోలేదు. అది మా ముఖ్యమంత్రి గారికి దృష్టికి రావడమే తడువుగా ఎక్కడా లేని విధంగా కేంద్రంతో పక్కన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే మంచి జరుగుతుందో, సుమారుగా 55,000 మంది రైతులకు మేలు జరిగే విధంగా 4 రూపాయలు ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఇన్సెంటివ్స్గా ఈరోజు 4 రూపాయలు ఇస్తూ, అలాగే ఎవరైతే కొనుగోలుదారుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే ఫ్యాక్టరీలకు సంబంధించి పల్ప్ యూనిట్లు వాళ్లకు 8 రూపాయల ధరలను నిర్దేశించి టోటల్గా 12 రూపాయల కేజీకి ప్రకటించి ఈరోజు ఏదైతే ఎక్కువగా ఉత్పత్తి అయ్యే చిత్తూరు జిల్లా, నెక్స్ట్లో ఉన్న తిరుపతి, 3వ ప్లేస్లో ఉన్న మన అన్నమయ్య జిల్లా, ఈ 3 జిల్లాల్లో కొనుగోలు చేస్తూ ఉంటే ఈరోజు కండ్లకు గంతలు కట్టుకునే గత ముఖ్యమంత్రి ఈరోజు 9వ తారీఖున ఏదైతే